జిమ్మాలనే ఉద్దేశం మీద ఇవాళ తిరుపతి లడ్డు విషయం తీసుకున్నారు. తిరుపతి లడ్డు విషయంలో ఈవో గారు చెప్తున్నారు, ఒక్క ట్యాంకర్ కూడా మేము వాడలేదు, వెనక్కి పంపించేశాం. టెస్టులు ఉంటాయి మా దగ్గర, ఆ టెస్టుల్లో పాస్ అయిపోతే వెనక్కి పంపిస్తాం. ఉప్పుతో సహా అన్నీ కూడా టెస్టులు చేసే బాగోపోతే వెనక్కి పంపించే పరిస్థితి. 3 అంచెలు టెస్టులు ఉన్నాయి అక్కడ. అలాగే లోకేష్ అంటాడు ట్విట్టర్లో, ఒక్క లారీ కూడా పైకి పంపలేదు, మేము మా రిపోర్ట్ల ప్రకారం అది క్వాలిటీ పాస్ అవ్వకపోతే అది వెనక్కి పంపించేశాం. ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి సంబంధం లేదు, అది ఈవోకే సపరేట్ బాడీ అని ఆయన చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కలిసిపోయింది, ప్రసాదాలు పనిచేశామని అంటాడు. ఏంటని అంటున్నాను, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా తిరుపతి వెంకటేశ్వర స్వామి అందరికీ వెలువెలుపు, అందరి ఇంటి దైవం. ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో చాలామంది ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు, పూజిస్తారు. ఆయన దర్శనం ఒక ఎత్తు అయితే ఆ లడ్డు ప్రసాదం ఒక ఎత్తు. దాని విషయంలో ఎవ్వరూ కూడా అలాంటి సాహసానికి ఒడికట్టరు. ఏ ఒక్కళ్ళైనా సరే, అయినా సరే ఆ కంపెనీ తమిళనాడుది వచ్చి ఫస్ట్ స్టార్ట్ అవుతుమే మొన్న వచ్చిన దాన్నే మన వెనక్కి పంపించే కార్యక్రమం చేశారు. ఎలా కల్తీ జరిగిందని చెప్పి అడుగుతున్నాను. మీ ఉద్దేశం వెంకటేశ్వర స్వామిని బద్నాం చేయటమా? ఆయనకున్న పరపతిని తగ్గించాలనుకుంటున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని పరపతి తగ్గించాలనుకుంటున్నారా? మీరు సూటిగా చెప్పాలి. ఎందుకంటే మీ ఈవో, అక్కడ సంబంధించిన ఈవో బాధ్యతలన్నీ అతను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పారు. మళ్ళీ తర్వాత మీకు తలొగ్గం కోటి చెప్పారు. మళ్ళీ నిన్ననే ప్రింట్ మీడియాకి ఇచ్చిన దాంట్లో ఏమని చెప్తున్నాడు ఆయన, అసలు ఒక్క ట్యాంకర్ కూడా మేము పైకి పంపించలేదు, క్వాలిటీ బాగాలేదని వెనక్కి పంపించాం ఆయన స్పష్టంగా చెప్తున్నారు. మీ కొడుకు, మీ తనయుడు, మీ బిడ్డ లోకేష్ అస్సలు మాకు సంబంధం లేదు, ముఖ్యమంత్రికి కానీ ఈవోకి కానీ మాకు సంబంధం లేదు, అయినా సరే ఆ క్వాలిటీ లేనిది మేము వెనక్కి పంపించాం, ఏ ఒక్క లారీ కూడా మేము పైకి పంపించలేదు, ఆ కల్తీ జరగలేదని ఆయన క్లియర్గా చెప్తా ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఈ ప్రజల భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు. కొంతమంది ఏదో మాట్లాడేస్తున్నారు, సనాతన ధర్మాల గురించి మాట్లాడేస్తున్నారు.